కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని, ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అప్పుడు మనకు డేంజర్ అవుతుంది. అర్థమైందా? ఈ అనుకూల విశ్వాసం, పాజిటివ్ ఫెయిత్, దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అది కుట్ర. నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి. నీ లైఫ్ మారినట్టు కనపడదు, నాశనం అయినట్టు కనపడుతూ ఉంటుంది. ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది. బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు. టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏదో అవుతున్నట్టు, పిల్లల లైఫ్ ఏదో కొలాప్స్ అవుతున్నట్టు, కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు, అంత నెగిటివ్ 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 నెగిటివ్. నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు, నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర, మైండ్ గేమ్. దాన్ని ఎప్పుడు రానియొద్దు. ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు. పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు. నిజంగా అయిపోతున్నా సరే, లేదు లేదు నేను చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను. సైతానుగాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు, రివర్స్ మాటలే నువ్వు మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, నీవు పలికినవి జరుగుతాయి. ఫైనల్గా ముగిస్తున్నాయిగా. అంటే బైబిల్ ఎందుకు మూసానంటే మీ మనశ్శాంతి కోసం. అమ్మయ్య నిజంగానే అయిపోయింది బాబాయ్ అనిపించుకోవడం. ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట. దేవుడు కొంచెము ఉన్నాడా, అనంతుడా? పెద్దగా చెప్పండి. ఎంత ఉన్నాడు? చేతులు చూపిస్తున్నారు ఇంత అని. ఎంత? వినండి, అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది. ఉన్నదంతా ఆయనలోనే ఉంది. అంతా తన యందు కలిగి ఉన్నవాడు దేవుడు. అయినా ఆ దేవుడి శక్తి, ఆయన అనంతుడు, ఆయన శక్తి ఎలాంటిది? అది కూడా అనంతమైంది. దేవుడు అనంతుడు, ఆయన శక్తి కూడా అనంతమైనది. అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా? అయిపోయింది. నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు నువ్వు. అంత ఈజీగా మీకు అర్థం కాదులే, మీ సరుకు నాకు తెలుసు, మళ్ళీ చెబుతున్నాను. ఆయన అనంతుడు, ఆయన శక్తి అపారం. అనంతుడైన దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు. నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవని నీకు తెలుసా? పరిమితి చేయగలగడం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో, నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో, ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగిద్ది. అర్థమై కొట్టారో, ఇంకా ముగించమని కొట్టారో. మళ్ళీ ఒకసారి చెప్తా. అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు. సింపుల్గా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా? ఆయన నన్ను ముట్టడం కాదు, నేను జస్ట్ ఆయన బాడీని కూడా కాదు, జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది. ఏం జరిగింది? ఆయన ముట్టిన కుష్ఠరోగి స్వస్థపడ్డాడు, ఆయన వస్త్రాన్ని ముట్టిన ఈమె స్వస్థపడింది. వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు, ఒక మాట వదలవయ్యా, అట్లా ఒక మాట అనేసేయి, అయిపోయింది. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు.
ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే, ఒక ఆమెమో నేను ఆయన్ని ముడితే శుద్ధురాలను అవుతాను అనుకుంటే, శతాధిపతి ఏమో మాట చెప్పవా అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు, ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు, ఒకరేమో మాటకి పవర్ ఇచ్చారు. ఈ పవర్ ఇచ్చింది ఎవరు? దేవుడా మనుషులా? బాగా మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించి చెప్పండి. ఇక ప్రార్థన చేస్తున్నా. ఎస్, విశ్వసించిన వారే. అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అదుపు చేశాడా, నెరవేర్చాడా? నువ్వు నన్ను ముడితే నేను శుద్ధుడిని అవుతా అని ఒకడంటే టచ్ చేశాడు. అయ్యా నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా, నేనే నిన్ను ముట్టతా, స్వస్థత వచ్చింది. అవునా? ఆమేన్ అన్నాడు. నువ్వు అలా నమ్ముతున్నావు కదా, అదే జరిగింది. పో అయ్యా, నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు, అయిపోయింది. అవునా? అలాగే అన్నాడు. కానీ నిద్రమోహోడా, మాట చెప్పేదారు సోదోడా, వస్తానంటే ఎవడు నువ్వు, ఇల్లు చెప్పి అడ్రస్ చెప్పి వస్తా అన్నాడా? అసలు ఈ పదాలే వాళ్ళ నా పిచ్చి తండ్రి. వారు ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసించారో ఆ పరిధిలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైంది. ఇప్పుడు నీ విశ్వాసం దేవుణ్ణి పరిమితి చేస్తుంది చూడు. దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయలే, వాళ్ళే దేవుణ్ణి పరిమితి చేశారు. చాలాసార్లు దేవుడు కోప్పడ్డది కూడా అదే. వెర్రి మొహమా, నేను మహానదిని, పట్టుకున్నోడికి పట్టుకున్నంత, నేను జీవనదిని, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఇప్పుడు మన ఇంటికి పక్కగా పెద్ద నది పారుతుంది. అరంగుళం పైపు వేసామనుకో, అందులోకి అరంగుళం దారే, నది తప్ప, లేకపోతే నీ వేసిన పైపు తప్ప. అరంగుళం తెచ్చి వేసుకున్నావు. ఇక నువ్వు చూడు, బిందె దాని దగ్గర పెట్టావంటే సాయంత్రం బట్టి దాన్ని నిండేసరికి అరంగుళం ఇంత దార వచ్చింది. ఏముందాడ? అంగుళం దార పైపు వేసావు అనుకో, వచ్చేస్తుంది. 4 అంగుళాలు పైపు వేసావనుకో, ఇంత దార వచ్చింది. అడుగు పైపు వేసావనుకో, నది నుంచి 4 అడుగులు పైపు వేసావనుకో, నువ్వు ఈత కూడా కొట్టవచ్చు, కొట్టుకుపోవచ్చు. కానీ నేను చెప్పింది ఒట్టిదైతే కాదు, అస్సలు కాదు. ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసిస్తావో, ఏ పరిధికి ఆయన్ని నువ్వు కట్టడి చేస్తావో అంతవరకే నీకు వచ్చింది. దేవుడు రెడీ, నా దగ్గర సమస్తము ఉంది, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఒక భక్తుడు అడిగాడు, మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవ
ఒకటి ఆయన్ని విశ్వసించారు, రెండు ఆయన్ని ప్రార్థించారు. ఒకటి ఆయన విశ్వసించారు, రెండు ఆయన్ని ప్రార్థించారు. ఆయన పలికిన మాటలు పదే 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 ధ్యానించారు. మన దగ్గర ఉంది కానీ మనం ధ్యానించాం. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి పుస్తకం లేదు, శుభ్రంగా ఉంటే వాళ్ళు తెంపు లేకుండా అదే పనిలో ఉండేవాళ్ళు. అయినా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలు వారు నమ్మారు, విశ్వసించారు. అబ్రహాం నమ్మాడండి. అంతమంది సంతానం నాకెట్టిస్తావులే కానివయ్యా అల్లా. అమ్మో నువ్వు చేస్తావయ్యో, నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏం లేదు, నువ్వు చేస్తావయ్యో. సరా చేయడు, ఎందుకు చేయడండి? ఆయన శక్తి గలవాడు, చేస్తాడు. పొందారు. అబ్రహాం అంత విశ్వాసాన్ని కనపరిచాడు, పొందాడు. నేను చెప్తున్నా, ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో ఆ పరిధిలోనే దేవుని యొద్ద నుండి నువ్వు కార్యాలు చూడగలుగుతావు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నేను చెప్తున్నా తమ్ముడా, ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో, విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా? తనకే ఉద్యోగం లేదు. విశ్వాసం గల్లోడు దేవుని యందు అనుకున్నాడు ఏమంటాడు తెలుసా? అన్నా ఈరోజు నాకు జాబ్ లేదు, కానీ ఒకరోజు నాకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నాకు జాబు కాదు, నేను 10 మందికి జాబులు ఇప్పిస్తాడు నా దేవుడు. ఎంతమందికి దమ్ముంది ఆ మాట చెప్పడానికి? దమ్ముతో పాటు విశ్వాసం కూడా కావాలి. చేతులు ఎమ్మటే దించారు ఎందుకు? నేను అదే ఇప్పుడు దాకా ఛార్జింగ్ చేస్తుంది. ఏ ఛార్జింగ్? విశ్వాసం. నాకే లేమి గల స్థితిలో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా. నేను అనేకులకు ఇచ్చే స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నువ్వు దాన్ని. అంతే. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నాను అన్నాను. ఆగు, కాస్త తపన తగ్గించుకో. విశ్వసించావుగా, రెడీ చేయాలిగా, నీ ముందుకు ఆ సీన్ రప్పించాలిగా, అది నీకు అప్పచెప్పాలిగా. కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు, ఎమ్మట ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? ఇవాళ కొద్ది టైం తీసుకుంది, నెరవేరింది. నేను చెప్పినవి కూడా నెరవేరుతాయి. విశ్వాసంతో చెప్తున్నా. నువ్వేమో మమ్మల్ని ఓదార్చడానికి చెబుతుంటావు ఇట్లాంటి మాటలు, విన్నప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోగానే మా ఏడుపు కొట్టు బతుకు మాకు మళ్ళీ అదే అవుతుందండి. హలో, నేనేమో నన్ను నమ్మమని చెప్పానా? అబ్రహాం ఎవరిని నమ్మానో, షాలేమురాజు ఎవరిని నమ్మానో వానిని నమ్మమని నీకు చెప్తున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకో, ఒకనాటికి నువ్వే రాకపోతే అప్పుడు అడుగు, వస్తావు. అవి భౌతికమైనవైనా, మానసికమైన మానస సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా నా తండ్రి నీకు ఆ కృపనిస్తాడంతే. ఇంక అయిపోయింది మీ ఓపిక, ఇంక లేచి నిలబడండి. మారు మనసును గూర్చి 2 సంగతులు మీకు బోధించాను. చివరిలో చెప్పాను, దేవుడు నీ చేయి వదలడు, మర్చిపోవద్దు ఆ సంగతి. నువ్వు చేసిన ప్రార్థనలకు దేవుడు నీకు వాగ్దానాలు చేశాడు, మర్చిపోవద్దు ఆ సంగతి. వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు
విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకో. నువ్వు గొడ్రాలివా? చూడు, నీ చేతులలో విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు అనుగ్రహించిన బిడ్డను చూడు. విశ్వాసంతో స్తుతించు. కుటుంబం పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా? విశ్వాస నేత్రాలతో చూడు. నా దేవుని వైపు చూడు. దేవుని బట్టి చూడు. పతనమైపోయిన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తిరిగి కట్టగల సమర్థుడు నా దేవుడని నమ్మి అదే చూడు. నువ్వేం ఆశిస్తున్నావు? ఏది పొందగోడావు? అది ఏదైనా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి చూడు. ఆత్మీయ జీవితంలో పదే పడుతూ లెగుస్తూ బలహీన పడుతున్నావా? అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూడు. ఆయన బలమైన బాహు నీ మీదికి వచ్చింది. ఆయన నిన్ను బలపరిచి ఉన్నాడు. ఓ లెమ్మో తేజరిల్లము వెలుగు నీ మీదికి వచ్చింది. అదే చూడు. నా దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక దాని పరిధిలో తప్పకుండా జరిగిస్తాడు. ఈరోజు కూడా నా ఆయుధం, ఆధారం విశ్వాసమే. నా బిడ్డలారా, పతనమైపోయిన మీ పిల్లల జీవితాలను కూడా అలానే చూడండి. వాళ్ళ బ్రతుకులు ఇంకా నాశనం అవుతున్నట్టుగా, నీ బిడ్డలు ప్రయోజకులగుతున్నట్లు చూడు. ఆశీర్వదించబడుతున్నట్లు చూడు. క్రీస్తు కొరకు సాక్షులగుతున్నట్లు చూడు. దేవుని సేవకులగుతున్నట్లు చూడు. దేవుని సేవకురాండ్రగుతున్నట్లు చూడు. ఓ దేవుని రెక్కల నీడలో వారికి స్థానము దొరికిందని చూడు. వారు గొప్ప విజయాలు సాధించారని చూడు. వారు ఆశీర్వాదకరంగా ఉన్నారని చూడు. వారికి మంచి భవిష్యత్తు లభించిందని చూడు. తప్ప అన్యాయమా, పాపమా? కానే కాదు. విశ్వాసం. పట్టడన్నో సరిగా లేకపోయినా చెప్పు విశ్వాసంతో. ఈరోజు మన కుండలో అంత అన్నం లేదు, కానీ మనం పట్టజాలనంత సమృద్ధి మన తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. అదే అను. ఈరోజు చినిగినై కుట్టుకొని తొడుక్కుంటున్నాం. ఒకరోజు నా తండ్రి దీవిస్తాడు. నూతన వస్త్రాలు ధరిస్తాం. మనం ఇతరులకు కూడా వస్త్రాలు దానం చేసే స్థాయికి వస్తాం. దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్ము. బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏదైనా అంతే. విశ్వాసంతో చూసా, నూనె పోసా, స్వాధీనం చేసుకో. ఏదైనా అంతే. విశ్వాసంతో చూడు, ప్రార్థించు, స్వాధీనపరచు. కృప మనకు తోడై ఉండును గాక. 2 ముక్కల ప్రార్థన, ఆశీర్వాదం, ముగింపు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధానపు వేళ 2వ ఆరాధనలో ఈ దాసును నిలువబెట్టుకుని ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు మాకు నేర్పించారు. ఏ విషయాలు మేము సరి చేసుకోవాలో, సరిదిద్దుకోవాలో, మారు మనసు పొందాలో దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మీయ యాత్రలో ఎప్పటికప్పుడు మా జీవితాన్ని సరి చేసుకుంటూ మారు మనసు పొందుతూ నీ రాకడ కొరకు సిద్ధపడే ధన్యత మా అందరికీ కలుగునుగాక ప్రభువా. అలాగనే ప్రభువా, విశ్వాసాన్ని గురించి శ్రేష్టమైన సంగతులు, అమూల్యమైన విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో అబ్రహాముకు కలిగిన ఆ విశ్వాసము మేమందరము కూడా పొందుకొందుము గాక ప్రభువా. నీ దాసుడు ఎలాగైతే విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలు అనుభవించాడు, పొందుకున్నాడు, అలాంటి విశ్వాసమును మాకు కూడా దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో దీవించయ్యా, సహాయం దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకొచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కృంగిపోయిన నీ బిడ్డల్ని ధైర్యపరచు.
కృంగిపోయిన నీ బిడ్డల్ని ధైర్యపరచు, కృంగిపోయిన నీ భర్తను ధైర్యపరచు, నీ భార్యను ధైర్యపరచు, కృంగిపోయిన నీ తల్లిదండ్రులని ధైర్యపరచు. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి మనకు భవిష్యత్తు ఉంది, శుభప్రదమైన నిరీక్షణ ఉంది. కృంగిపోయిన ఆత్మీయులను ధైర్యపరచు. దేవుని సమాధానం రాబోతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మునుపెన్నడు మనం కని విని ఎరగని గొప్ప కార్యాలను మన బ్రతుకులలో నా దేవుడు చేయబోతున్నాడు. ఏదో చెప్పుకొని మోసం చేసుకోమని చెప్పట్లా, నిజంగా జరిగిద్దని చెబుతున్నాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతడికి నీ సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకే చేయి, ప్రవేశు రక్తమునకే చేయి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.